డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఇంత ఆనందమైన సమయంలో ఎందుకేమో అవని గుర్తు చేస్తావు సార్? అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసా. ఎందరినో ఏడిపించడం చూశాను గాని సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాశ్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసన బయటకు వచ్చారా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుడిని. ప్రేమికులు కలిపారు తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోప్పడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాస్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హీస్ అ బడ్డింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా, నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. అంతే కాదు, fair గా honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, he's my good friend. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. Crazy. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు, వాల్మీకి గడు. వసు, ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్ ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి కట్నం ఇచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్, నేనేమీ అడగలేను. వసు, నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్ పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేస్తుండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. అదరగొట్టేస్తాం, అన్ని షాపులు తిరిగి అందరికి కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్ని దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికి ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడాకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు, కొబ్బరి మంటలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్, అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగునానా.
పెళ్లిలో తలంబ్రాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు, మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు How is it? నేను అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థ్యాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడి పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు. ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలంతే. బాలు, మీకు మాకు ఛాలెంజ్. అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిసికేస్తా. మ్యాటర్ ఏంటి? ఇవి పెళ్లి కొడుకు పాదుక. వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతారు. అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవటం పెళ్లి కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాళ్ళందరి బాధ్యత. అది ఛాలెంజ్. ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేద్దామా? ఎర్రగతేద్దాం. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? అటు తిరగండి. మై డియర్ మగజాతి, జాగ్రత్త, లేకపోతే పొరుగు పోతుంది. సరే 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 కాదు, జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు తిరగండి. దాచిపెట్టాం, మీరెళ్ళి కనిపెట్టండి. 5 minutes టైం ఇస్తున్నాం. వెతికి కనిపెడితేనే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేది. అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి. ఓకే? ఓకే. రెడీ బాయ్స్, 1 2 3 ఓడిపోయావా? పప్పులడికాయా? రుబ్బి దోశలు కూడా వేసాను, తింటావా? పాదుకలు వెతకడానికి 3 minutes టైం ఉంది. నాకు ఒక్క నిమిషం చాలు, ఎందుకంటే అవి ఎక్కడున్నాయో నాకు తెలుసుగా. హ, అన్ని కోతలే. మనవన్నీ సేతలే, చూపించమంటావా? అబ్బి దేఖో. అయ్యో, ఇట్స్ ఓకే శ్రావ్య, ఏం కాలేదు కదా. చూడు, బీ ఫైన్. సరే, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా రెడీ అయ్యి. ఓకే, హ్యాపీగా ఉండు, అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. బాలు, నాకేమైనా అయ్యుంటే
నేను ఉండేవాడిని కాదు. రేపు సెలక్షన్స్ అయిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని శ్రావ్యకి ఐ లవ్ యూ చెప్పడం. అప్పుడైతేనే కరెక్ట్. తన మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎటువంటి డైవర్షన్ లేకుండా పాడి గెలవాలి. బాలు ఫైనల్స్ కి షూర్ గా సెలెక్ట్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలుస్తాడు. అమ్మో ఇది మనకొద్దు. హలో సార్ నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా. 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్ది చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టి నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న. చెప్తా. ఏమండే, నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట. పెద్ద సింగర్ అయిపోతున్నాడంట. అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా? ఆహా, అలాగా. మరి ఆడితో పోటీ పడేవాడు. ఒరేయ్, ఒకసారి ఆడి నాతో కలపరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రెయిన్బో ట్రూప్ పిలుస్తున్నారు. రఘునాథాయ నాథాయ. రెడీ గర్ల్. సీతాయ పదయే నమః. సార్ 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 బాలు సార్. ఓ బాలు, సార్ మా పేరు పిలవలేదు సార్ ఇంకా. అవునయ్యా, నీ పేరు లిస్ట్ లో లేదు. లేదు లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు కదా. మాకు కమిటీ, బోర్డు ఇన్నుంటాయి. అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీయించేసా. సార్ ఎవరు సార్ అయినా ఎక్కడుంటారు? నేను ఆయన కాలు పట్టుకుని అడుక్కుంటాను సార్. ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాడు, పైన మ్యూజిక్ రూమ్ లో. ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే. వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకో. త్వరగా, టైం లేదు. ససరిరిగ సరిగ ససరిరిగ గమమ రిరిగ గమ రిగమ రిరిగ గమమ పప గమమ పప గమ ప గమమ పప గద మమ పప ద మమ ద మమ పప ద ని ని. మీరిక్కడ లిస్ట్ లో ఇంచి నీ పేరు నేనే తీయించాను. ఒక విద్యార్థి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఒక మాస్టారికి తిక్కరేగితే విద్యార్థికి భవిష్యత్తే ఉండదని నేను చూపించాను. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ సార్. కానీ నేనేం చేయలేదు సార్. సరదాగా నేను మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు, కానీ నా కెరియర్, నా డ్రీమ్స్, నా లైఫ్తో ఆడుకునేంత తప్పు నేనేం చేయలేదు సార్. చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఏం చేశాను సార్? శ్రావ్య నా స్నేహితుడి కూతురు, నా ఇంటి బిడ్డతో సమానం. శ్రావ్యకి దూరంగా ఉండమన్నాను, వినలేదు. బార్డర్ క్రాస్ చేయకూడదన్నాను, పట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చాను, లెక్క చేయలేదు. బడిపంతులు వీడేం చేయగలడు అని చిన్న చూపు. అవునా సార్? శ్రావ్య మొన్న ఈ మధ్య నా లైఫ్లోకి వచ్చింది సార్, కానీ నా లైఫే మ్యూజిక్ సార్. నేను సింగర్ అవుదామని చదువు కూడా మధ్యలో వదిలేశాను సార్. ఇది నా ఒక్కడి కలే కాదు, మా అమ్మ నేను సింగర్ అవ్వాలనే బ్రతుకుంది సార్. భద్రాద్రి రామయ్యకి రోజు పూజలు చేస్తూ ఉంటుంది. నేను మా ఊర్లో తలెత్తుకొని తిరగలేను సార్. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎలా కెరియర్, కళ, జీవితాశయం అంటూ
సాధించాల్సినవి ఎన్నో పెట్టుకుని మధ్యలో ఈ లవ్వు గివ్వు సెంట్రాక్స్ ఎందుకురా నీకు బెవకు? రేయ్, ఒకటే లక్ష్యంతో కృషి చేసేవాడు తప్పకుండా గెలుస్తాడు. లక్ష్యంతో పాటు పిచ్చి కోరికలు ఎక్స్ట్రా లగేజీలు వేసుకుని నడిచేవాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు. సూటిగా అడుగుతున్నాను, నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. సింగర్ అవ్వాలా, శ్రావ్య కావాలా? శ్రావ్య నాకు చాలా హెల్ప్ చేసింది. నా కెరియర్కి సపోర్ట్ ఇచ్చింది, నన్ను నమ్మింది. శ్రావ్య దూరం అయితే నేను బాధపడతా, చాలా బాధపడతా. నా గుండె బద్దలైపోతుంది. అది నా ఒక్కడికే బాధ, నా ఒక్కడికే నష్టం. సింగర్ అవడం నా లక్ష్యం, నా బాధ్యత. తిప్పి తిప్పి మాట్లాడి మీటింగులు పెట్టద్దు. నిర్ణయించుకో, రెండింట్లో ఒకటి. ఏది, శ్రావ్య సంగీతమా? నాకు నా కెరీరే ముఖ్యం సార్. ఎలాగైనా నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి సార్. మీరేం చెప్తే అది చేస్తారు. మీ మాటే వింటాను సార్. నిన్నెలా నమ్మాలి? సార్ ప్రామిస్ సార్, నా మ్యూజిక్ మీద ఒట్టు సార్. ఇలా రా. నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. మన మధ్య జరిగిన ఈ ఒప్పందం శ్రావ్యకి చెప్పనని కూడా ఒట్టువి. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు.